లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో 23 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సొల్యూషన్ 20 క్వశ్చన్ ఏంటిదంటే లిమిట్ x టెన్స్ 0 a పవర్ x మైనస్ 1 b పవర్ x మైనస్ 1. లిమిట్ x టెన్స్ 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1. ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? క్వశ్చన్ కి దీన్ని ఒక ఫార్ములా ఉంది, అదేంటిదంటే లిమిట్ x టెన్స్ 0 a పవర్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు లాగ్ a. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ అని రాసుకున్నాం, బి ఉంటే బి అని రాసుకోవాలి, సి ఉంటే సి, డి ఉంటే డి, అట ఏది ఉంటే అదే రాసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ మనకు బి ఉంది కాబట్టి నెక్స్ట్ మనం బి అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? లిమిట్ x టెన్స్ 0 a పవర్ x మైనస్ 1 బై x అంటే x డివైడ్ చేద్దాం మనం. లిమిట్ అనేది నంబరేటర్ లో డినామినేటర్ లో వచ్చేయండి. లిమిట్ x టెన్స్ 0 b పవర్ x మైనస్ 1 బై x. x క్యాన్సిల్ అయినట్లయితే మళ్ళీ ఇదే స్టెప్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వేసేయండి దీని ఆన్సర్. ఈ ఫార్ములాతో కంపారిజన్ చేసుకుని డైరెక్ట్ వేసేసినట్లయితే లాగ్ a బై లాగ్ b. దీనికి ఈ ఫార్ములా దీన్ని కూడా ఏమని రాసుకోవచ్చు అంటే మనము లాగ్ a బై లాగ్ b ఈక్వల్ టు లాగ్ బేస్ b బై a. ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం ఆ విధంగా రాసినట్లయితే దేర్ఫోర్ లాగ్ బేస్ b a. దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ 24 క్వశ్చన్. లిమిట్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1 బై x. సొల్యూషన్ e పవర్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1 బై x. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ పవర్ x మైనస్ 1 బై x మైనస్ sin x బై x అని రాసుకుందాం. లిమిట్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ 1 బై x మైనస్ sin x బై x ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు లిమిట్ రెండింటికి ఇచ్చేయండి. లిమిట్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ 1 బై x మైనస్ లిమిట్ x టెన్స్ 0 sin x బై x. దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ కూడా 1 అవుతుంది. 1 మైనస్ 1 0. therefore లిమిట్ x టెన్స్ 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1 బై x ఈక్వల్ టు 0. దీని ఆన్సర్. నెక్స్ట్ 25 క్వశ్చన్. సొల్యూషన్ 25 క్వశ్చన్ ఏంటిది? లిమిట్ x టెన్స్ 0 e పవర్ 3 ప్లస్ x e పవర్ 3 బై x. క్వశ్చన్ మళ్ళీ ఎందుకు రాస్తున్నంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఓన్లీ 25 అంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఓన్లీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సొల్యూషన్ పెట్టి అదే క్వశ్చన్ ని మనం రాసుకున్నట్లయితే మనకు చూడటానికి నీట్ గా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వేయరు కాబట్టి నేను క్వశ్చన్ రాస్తున్నాను. అంటే ఈ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఇదే విధంగా రాయవచ్చు ఎగ్జామ్స్ కూడా. ఇప్పుడు e పవర్ 3 ప్లస్ x అంటే a పవర్ m ప్లస్ n ఈక్వల్ టు a పవర్ m ఇంటూ a పవర్ n. ఈ ఫార్ములా రూపంలో మనం రాసుకున్నట్లయితే లిమిట్ x టెన్స్ 0 e పవర్ 3 ఇంటూ e పవర్ x మైనస్ e పవర్ 3 బై x. ఇప్పుడు ఈ పవర్ 3ని కామన్ తీయండి. కామన్ తీసి లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వచ్చినట్లయితే ఈ పవర్ 3 లిమిట్ x టెన్స్ 0
ఈ పవర్ 3 కామన్ తీసినాం ఏముంటుంది ఈ పవర్ ఎక్స్ ఉంటుంది మైనస్ ఇక్కడ ఈ పవర్ 3 ఒకటి ఉంది కాబట్టి ఈ పవర్ 3 కామన్ తీసినాం కాబట్టి ఇంకా 1 ఉంటుంది అంటే 1 ఇంటూ ఈ పవర్ 3 ఈ పవర్ 3 అవుతుంది ఎక్స్ దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది అంటే ఈ పవర్ 3 ఇంటూ 1 ఈ పవర్ 3 ఇంటూ 1 ఈ పవర్ 3 అవుతుంది ఈక్వల్ టు ఈ పవర్ 3 దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ 3 ఎంసెట్ కి ఇదే క్వశ్చన్ వచ్చినట్లయితే ఇక్కడ ఈ పవర్ 3 ఉంది కాబట్టి ఈ పవర్ 3 ఒకవేళ ఈ పవర్ 3 ప్లేస్ లో ఇన్ఫినిటీ ఉంటే ఈ పవర్ ఇన్ఫినిటీ 2 ఉంటే ఈ పవర్ 2 ఈ పవర్ 5 ఉంటే ఈ పవర్ 5 ఈ పవర్ 6 ఉంటే ఈ పవర్ అంటే ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ కానీ ఈ టర్మ్ కానీ ఏది ఉంటే ఆన్సర్ అదే వస్తుంది ఎంసెట్ లో ఈ మోడల్ వచ్చి ఇక్కడ ఆన్సర్ ఏది ఉంటే అంటే ఇక్కడ ఈ పవర్ ప్లేస్ లో ఏముంటే అదే వస్తుంది ఆన్సర్ డైరెక్ట్ ఆప్షన్స్ లో చూసుకొని పెట్టవచ్చు అది ఎంసెట్ కి ఇక్కడ మన ఐపీ క్వశ్చన్స్ కాబట్టి మనం డైరెక్ట్ స్టెప్ రాస్తాం నెక్స్ట్ 26 క్వశ్చన్ ఉంటుంది ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై ఎక్స్ దీనికి స్టాండర్డ్ ఫార్ములా ఏంటిది ఈ పవర్ లో ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి ఈ పవర్ 4x ఉంది కాబట్టి డినామినేటర్ కూడా 4x రావాలి 4x రావాలంటే 4x తో మల్టిప్లికేషన్ చేయాలి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే లిమిట్ లో అంటే ఈ టర్మ్ కూడా ఎక్స్ ఉంది ఈ టర్మ్ కూడా 4x రావాలంటే ఇక్కడ 4x కనుక్కోవాలి ఎక్స్ అనేది 0 అప్రోచ్ అవుతే 4x అనేది దేని అప్రోచ్ అవుతుంది 4x అనేది కూడా 0 అప్రోచ్ అవుతుంది ఎందుకంటే ఎక్స్ప్రెస్ 0 పెట్టండి 0 పెట్టినట్లయితే 4 ఇంటూ 0 0 వస్తుంది అందుకు 4x కూడా 0 వచ్చింది ఇప్పుడు మనకి ఈ టర్మ్ ఇక్కడ డినామినేటర్ 4 రావాలంటే న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ 4 చేయండి లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై 4x ఇంటూ 4 నేను 4 ని మల్టిప్లికేషన్ చేసినాను న్యూమరేటర్ కూడా 4 తో మల్టిప్లికేషన్ చేసిన ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేసినట్లయితే దీని వాల్యూ ఏమి వస్తుంది అంటే ఇక్కడ 4x ఎక్స్ టెన్స్ కాదు ఎందుకంటే 4x టెన్స్ 0 దీని వాల్యూ ఏమి వస్తుంది 1 వస్తుంది 1 ఇంటూ 4 దీని వాల్యూ 4 దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 4 దీని ఆన్సర్ 4 నెక్స్ట్ 27 క్వశ్చన్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 బై ఎక్స్ దీన్ని చూద్దాం ముందు ఇచ్చిన క్వశ్చన్ రాద్దాం సొల్యూషన్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 బై ఎక్స్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం అంటే ఏ పవర్ m మైనస్ n ఏ పవర్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈ ఫార్ములా రాసుకోండి ఇప్పుడు ఈ ఫార్ములా రూపంలో రాయండి లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఏ ప్లేస్ లో ఈ ఉంది కాబట్టి ఈ పవర్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 బై ఎక్స్ ఇప్పుడు ఈ పవర్ 2 ని కామన్ తీయండి కామన్ తీసి లిమిట్ లో నుంచి ఈ పవర్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వద్దాం ఈ పవర్ 2 ని లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వస్తాం కామన్ తీసి మిగతాది ఏముంటుంది ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 ని కామన్ తీసిన కాబట్టి 1 ఉంటుంది ఎక్స్ దీని వాల్యూ ఏమో ఉంటుంది 1 దాని వాల్యూ దేర్ ఫోర్ ఈ పవర్ 2 దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈ పవర్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 బై ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ 2 ఇది దీని ఆన్సర్ ఎంసెట్ లో అడిగినట్లయితే ఈ టర్మ్ ఏదంటే అది ఈ పవర్ లో 2 ఉంది కాబట్టి 2 వచ్చిన ఆన్సర్ ఇన్ఫినిటీ ఉంటే ఇన్ఫినిటీ వస్తుంది ఎంసెట్ లో అడిగినట్లయితే సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ డైరెక్ట్ ఇక్కడ ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ ఆప్షన్స్ లో చూసి ఆన్సర్ పెట్టేయటమే నెక్స్ట్ 28 క్వశ్చన్ లిమిట్ ఎక్స్ టెన్స్ 5 ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 5 బై ఎక్స్ మైనస్ 5 ముందు క్వశ్చన్ రాసుకుందాం ఇది క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్ టెన్స్ 5 ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 5 బై ఎక్స్ మైనస్ 5 ఇక్కడ ఈ పవర్ 5 ని మనం కామన్ చేయాలి ఇక్కడ ఈ పవర్ 5 ఉంది కాబట్టి మనం
క్వశ్చన్స్ ఏం రాసినాం ఈ పవర్ 2 ఉంది కాబట్టి ఈ పవర్ 2 కామన్ తీస్తే రాసినాం. ఇక్కడ ఈ పవర్ 5 కామన్ చేయాలి. మనం ఈ పవర్ 5 కామన్ చేయడానికి మనకి ఇక్కడ లేదు కాబట్టి మనమే +5 అని -5 అని యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే +5 -5 మళ్ళీ రెండింటిని తీసేసినట్లయితే ఈ పవర్ 0 వస్తుంది. ఈ పవర్ 0 వాల్యూ అంట 1. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉన్నారు. x ఈ పవర్ x టెన్స్ 5 ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ 5 ఇంటూ ఈ పవర్ -5 ఈ పవర్ 5 బై x -5. ఇప్పుడు చూడు ఈ రెండిట్లో ఈ పవర్ +5 ఈ పవర్ -5 ఇదేమవుతుంది దీని వాల్యూ ఈ పవర్ 5 -5 అంటే ఈ పవర్ 0 వస్తుంది. ఈ పవర్ 0 అంటే 1 దీని వాల్యూ. మళ్ళా 1 ఇంటూ ఈ పవర్ x ఈ పవర్ x అవుతుంది. అంటే ఇదే వస్తుందిగా ఇదే వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా మర్చిపోవాలనుకుంటే రఫ్లో పక్క రాసుకోండి దీన్ని ఎప్పుడైనా. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ విధంగా ఎందుకు రాసుకున్నాం అనే దానికి ఇది ఆన్సర్ అనమాట. తుడిపేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ పవర్ 5 కామన్ చేయండి. ఈ పవర్ 5 కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ లో నుంచి పక్క తీసుకొని రండి. దాన్ని పక్క తీసుకొని వచ్చే ముందు దానికంటే ఒక పాయింట్ రాసుకుందాం. ఎక్స్ అనేది 5 అప్రోచ్ అవుతే x ప్లస్ -5 అనేది దేని అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే ఈ టర్మ్ ఏది ఉంటే అదే టర్మ్ లో మనం రాసుకోవాలి. x -5 అంటే x ప్లస్ లో 5 ను పెట్టినట్లయితే 5 - 5 0 అంటే x -5 అనేది 0 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు ఈ పవర్ 5 కామన్ తీసినాం. కామన్ తీసి లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వచ్చినాం. ఇప్పుడు x -5 టెన్స్ 0 ఈ పవర్ x -5 రైట్ స్టెప్ వెళ్తున్నా. ఎందుకంటే ఈ పవర్ 5 ను కామన్ తీసుకొని వచ్చినాం. ఏముంటది ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ -5 ఈ రెండింటిని ఏమని రాసుకోవచ్చు ఈ పవర్ x -5 అని రాసుకోవచ్చు. మైనస్ ఈ పవర్ 5 కామన్ తీసుకున్నాం ఇంకా 1 ఉంటుంది. ఈ పవర్ x -1 x -5. ఇప్పుడు చూడు ఈ టర్మ్ సేమ్ ఉంది కాబట్టి దీని వాల్యూ 1 వస్తుంది. అంటే ఈ పవర్ 5 ఇంటూ 1. therefore limit x tends 5 e power x minus e power 5 by x minus 5 x minus 5 ఈక్వల్ టు దీని ఆన్సర్ ఏమొచ్చింది ఈ పవర్ 5 వచ్చింది. అంటే ఇక్కడ ఏ టర్మ్ వస్తే అదే వచ్చింది ఆన్సర్. అంతట్లయితే డైరెక్ట్ పెట్టవచ్చు. 5 వచ్చింది. నెక్స్ట్ 30 క్వశ్చన్ వద్దాం. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లిమిట్ x టెన్స్ 0 ఈ పవర్ sin x minus 1 by x. మన స్టాండర్డ్ ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ ఈకి పవర్ లో x ఉండాలి, ఇక్కడ x ఉండాలి. ఇక్కడ మనకి ఈకి పవర్ లో sin x ఉంది. sin x ఉంది కాబట్టి డెనామినేటర్ మనకు sin x రావాలి. sin x రావాలంటే న్యూమరేటర్ డెనామినేటర్ sin x తో మల్టిప్లికేషన్ చేద్దాం. ముందు సొల్యూషన్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. సొల్యూషన్ లిమిట్ x టెన్స్ 0 ఈ పవర్ sin x -1 by x. ఇప్పుడు మనకి ఇక్కడ sin x ఉంది, దీన్ని మార్చలేము. ఈ రెండింటిని మార్చుకోవచ్చు. అంటే ఈ టర్మ్ మనకి sin x ఉండాలి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ sin x తో మల్టిప్లికేషన్ చేద్దాం. x అనేది 0 అప్రోచ్ అవుతే sin x అనేది దేని అప్రోచ్ అవుతుంది sin x కూడా 0 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ sin x మల్టిప్లికేషన్ చేద్దాం. sin x టెన్స్ 0 ఈ పవర్ sin x -1 by sin x ఇంటూ ఇక్కడ లిమిట్ ఇచ్చేస్తున్నాం. లిమిట్ x టెన్స్ 0 ఇక్కడ x ఉంది కాబట్టి x టెన్స్ sin x by x. ఇక్కడ x లో ఉంది కాబట్టి x లో రాసుకుని, ఇక్కడ sin లో ఉంది కాబట్టి sin లో రాసుకున్నాం లిమిట్ ని. ఇప్పుడు దీని యొక్క స్టాండర్డ్ వాల్యూ అంత 1 అవుతుంది ఇంటూ దీని యొక్క వాల్యూ 1 ఇంటూ 1. therefore limit x tends 0 e power sin x -1 by x 1 దీని ఆన్సర్. నెక్స్ట్ 30 క్వశ్చన్ లిమిట్ x tends 3 e power x minus e power 3 by x minus 3. అంటే లాస్ట్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేసుకున్నట్టే. ఇందాక మనం ఈ పవర్ లో 5 ఉంది కాబట్టి 5 తో చేసింది. ఇప్పుడు 3 ఉంది కాబట్టి 3ని. అంటే ఇక్కడ లిమిట్ ముందు ఇచ్చిన క్వశ్చన్ రాద్దాం. లిమిట్ x టెన్స్ 3 ఈ పవర్ x మైనస్ ఈ పవర్ 3 by
ఎక్స్ మైనస్ 3. ఇక్కడ మనం 3 కామన్ తీయాలి. 3 కామన్ తీయాలి కాబట్టి మనం ఏం చేద్దాం, 3 కామన్ చేయాలి కాబట్టి +3 -3 చేద్దాం. లిమిట్ x → 3 e power x into e power +3 into e power -3 minus e power 3 by sin x minus 3. ఇక్కడ చూడండి, e power 3 అంటే +3 -3 రెండిట్లో +3 నుంచి -3 తీసేసినట్లయితే 0 వస్తుంది. అంటే e power 0. e power 0 అంటే మళ్ళీ 1 ఇంటూ e power x అంటే e power x మళ్ళీ ఇదే వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, ఈ పవర్ 3ని కామన్ చూద్దాం. కామన్ తీసి లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వద్దాం. కామన్ తీసిన ఈ పవర్ 3ని లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వస్తుంది. అప్పుడు లిమిట్ x → 3. దీనికంటే ముందు ఒక స్టెప్ కూడా రాద్దాం. ఇక్కడ ఏ టర్మ్ ఉందో మనం అదే టర్మ్ చూపించాలిగా. అంటే x అనేది 3ని అప్రోచ్ అవుతే x - 3 అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది. x ప్లస్ 3ని అప్లై చేయండి. 3 - 3 0 వస్తుంది. అంటే x - 3 అనేది 0 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు మనం x - 3 ఫార్ములా లిమిట్ ఆ రూపంలోకి మనం మార్చుకుందాం. ఇప్పుడు e power 3ని కామన్ ఇచ్చింది కాబట్టి e power 3ని రాద్దాం. లిమిట్ x - 3 → 0. e power 3ని కామన్ తీసిన ఏముంటది, e power x ఉంటుంది, e power -3 ఉంటుంది. ఇక్కడ e power -3 అంటే a power m ఇంటూ a power -n ఏమవుతుంది, a power m -n అవుతుంది. అంటే m అంటే x, n అంటే -3. ఇక్కడ ఈ పవర్ 3 కామన్ తీసి లిమిట్ నుంచి పక్క తీసుకొచ్చినాం. 1 ఉంటుంది. x - 3 దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇంటూ ఈ పవర్ 1 ఈక్వల్ టు ఈ పవర్ 3. therefore లిమిట్ x → 3 e power x minus e power 3 by x minus 3 equal to e power 3. దీని ఆన్సర్. ఇక్కడ ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ ఉంటుంది అని చెప్పినాగా. ఎంసెట్లు ఇచ్చినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆప్షన్స్ చూసి చేయొచ్చు. నెక్స్ట్ 31 క్వశ్చన్ సొల్యూషన్. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. లిమిట్ x → 0 x into e power x minus 1 by 1 minus cos x. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు, ఈ పవర్ x ట్రై చేద్దాం. 1 minus cos x ని ఇంటూ 1 + cos x తో మల్టిప్లికేషన్ చేద్దాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని. లిమిట్ x → 0 x into e power x minus 1 by 1 minus cos x into 1 plus cos x by 1 plus cos x. 1ని ఏ అనుకుందాం, కాజ్ని బి అనుకుందాం. చూడు, ఇప్పుడు ఈ రెండు ఇంటూ అవుతుంది. ఇంటూ కాబట్టి a - b ఇంటూ a + b a² - b² అవుతుంది. ఇప్పుడు లిమిట్ x → 0 x into e power x minus 1 by దీని మొత్తం నేను రాసుకోవచ్చు. 1² అంటే 1 cos² x ఇంటూ 1 plus cos x. ఇప్పుడు 1 plus cos x ని sin x అని రాసుకోవచ్చుగా. లిమిట్ x → 0. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 1 minus cos x ని sin² x అని రాసుకోవచ్చు. ఈ sin² x ని ఇక్కడ sin² x ని ఇక్కడ మనకి x ఉండాలి. ఇక్కడ x అంటే బై x ఉంటే ఇక్కడ ఒక స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ x ఉండాలంటే x అప్లై చేద్దాం. ఇక్కడ కూడా x అప్లై చేద్దాం. దానికంటే ముందు దీన్ని sin² అని రాద్దాం, కొంచెం ఐడియా వస్తుంది. లిమిట్ x → 1 by
సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్. దీని చూస్తే మన ఐడియా వస్తుందా? న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ కి ఎక్స్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇదొక లిమిట్ వచ్చింది. ఇంటూ లిమిట్, ఇప్పుడు లిమిట్ దీనికి కూడా ఇచ్చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 1 ప్లస్ కాజ్ ఎక్స్. లిమిట్ న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చేసినట్లయితే దీని వాల్యూ 1 అవుతుంది. బై ఇక్కడ సైన్ స్క్వేర్ గా ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఈ స్క్వేర్ ని మనము ఏమని రాసుకోవచ్చు, హోల్ పవర్ స్క్వేర్ గా రాసినట్లయితే ఇక్కడ దీని వాల్యూ స్టాండర్డ్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్, దీని వాల్యూ 1 అవుతుంది. దీని వాల్యూ 1 ఇంటూ 1 ప్లస్ కాజ్ ఎక్స్ అంటే కాజ్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ లో 0 కాజ్ 0 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 ఇంటూ 1 2. దీని ఆన్సర్ 2 వస్తుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్. ఈ స్టెప్ అర్థం కాకపోతే ఇక్కడ కొంచెం రఫ్ గా రాస్తున్నారు. సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, దీని ఏం రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ పవర్ స్క్వేర్. ఇప్పుడు లిమిట్ న్యూమరేటర్ లో ఇచ్చేయండి, డినామినేటర్ లో ఇచ్చేయండి. డినామినేటర్ ఇచ్చినప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 1 రాసినాం. ఇక్కడ కూడా అంటే న్యూమరేటర్ లిమిట్ ఇచ్చేసినట్లయితే మనకు 1 అవుతుంది దాని వాల్యూ. ఇక్కడ కాజ్ కి 0 ఇచ్చినట్లయితే కాజ్ 0 1 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 1 2 అవుతుంది కాబట్టి 2 ఇంటూ 1 2. దీని ఆన్సర్ 2 అనమాట. నెక్స్ట్ 32 క్వశ్చన్. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ ఎక్స్ ప్లస్ 2x బై ఎక్స్. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. ఇది లిమిట్ లోని లాగ్ ఫార్ములా రూపంలో మనం రాసుకోవాలా. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ బేసి ఇంటూ 1 ప్లస్ 2x బై ఎక్స్. లాగ్ కి ఫార్ములా ఏంటిది, సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా రూపంలో మనం మార్చుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ 2x వచ్చింది. 2x వచ్చిందంటే ఇక్కడ కూడా 2x రావాలిగా, ఈ టర్మ్ కూడా 2x ఉండాలా. ఇప్పుడు దీన్ని 2x ఇక్కడ 2x రావాలంటే ఏం చేయాలా, న్యూమరేటర్ డినామినేటర్ 2 తో మల్టిప్లికేషన్ చేద్దాం. 2 తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడేమో x అనేది 0 అప్రోచ్ అవుతుంది, 2x అనేది కూడా 0 అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే x ప్లస్ లో 0 అని పెట్టండి. 2 ఇంటూ 0 0 వస్తుంది, అంటే 2x అనేది కూడా 0 వస్తుంది. లిమిట్ 2x టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ 2x బై 2x ఇంటూ 2. ఎందుకంటే ఇక్కడ ఈ టర్మ్ సేమ్ ఉండాలి. మనకి ఈ ఫార్ములాలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రప్పించడం కోసం మనము 2ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2ని మల్టిప్లికేషన్ చేసినాం. ఇప్పుడు 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 2ని మనము లిమిట్ లో నుంచి పక్క తీసుకొని రండి. పక్క తీసుకొని వచ్చినట్లయితే లిమిట్ పక్క తీసుకొని వస్తాం. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది కాబట్టి దీని వాల్యూ 1 వస్తుంది, అంటే 2. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ 2x బై x ఈక్వల్ టు 2. దీని వాల్యూ. నెక్స్ట్ 33 క్వశ్చన్. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ x ప్లస్ ఎక్స్ క్యూబ్ బై సైన్ ఎక్స్ క్యూబ్. ఇదే రూపంలో మనం రాసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది,
డినామినేటర్ కూడా మనం ఎక్స్ క్యూబ్ కావాలి మనకు. అప్పుడు ఎక్స్ క్యూబ్ కావాలంటే డినామినేటర్ న్యూమరేటర్ డినామినేటర్ ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లికేషన్ చేద్దాం. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై సైన్ క్యూబ్ ఎక్స్. న్యూమరేటర్ డినామినేటర్ ని ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లికేషన్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లికేషన్ చేసిన ఇంటూ సైన్ సైన్ క్యూబ్ ఎక్స్. ఈ టర్మ్ 1 అవుతుంది. ఈ టర్మ్ అంటే ఈ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. మనకు కావాల్సిన ఇక్కడ మనకు స్టాండర్డ్ లిమిట్ లో ఎక్సే ఉంది. అంటే దీని ఏమో రాసుకోవచ్చు అంటే ఇంకా మనము లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ లిమిట్, దీనికి కూడా ఇచ్చేయండి లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఎక్స్ బై సైన్ ఎక్స్ హోల్ పవర్ క్యూబ్. ఇప్పుడు దీన్ని మనం రెసిప్రోకల్ చేసినట్లయితే దీని వాల్యూ 1 అవుతుంది. ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ 0, దీన్ని రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేసినట్లయితే 1 బై సైన్ ఎక్స్ బై ఎక్స్. ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు నేను ఈ విధంగా రాసుకున్నా. దీనికి లిమిట్ అప్లై చేసినట్లయితే దీని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 పవర్ క్యూబ్ అంటే 1 అంటే 1 ఇంటూ 1 దేర్ ఫోర్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది దీని అంశం. ఇప్పటిదాకా మనము 33 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఇది ఎక్సర్సైజ్ 12.A లో 33 క్వశ్చన్స్ ఉన్నాయి. 33 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 33లో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా. ఏంటి అంటే 22, 23 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా. 21, 22 ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్స్ అని ఉంటాయి కాబట్టి అవి రోమన్ నెంబర్ 2లో రేపు డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు దాకా 33 క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం. ఇది రోమన్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవన్నీ 1 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్.